నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము బీన్స్, క్యారెట్, ఎగ్తో ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఈ బీన్స్, ఎగ్ ఫ్రై వలన మనకి ఫైబరు, విటమిన్స్ అండ్ ప్రోటీన్ లభిస్తుంది. పిల్లలకి ఎంతో బలవర్ధకమైన ఆహారం. తప్పకుండా వీడియో అంతా చివరి వరకు చూసి ఏ విధంగా చేయాలో చూసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఒక పావు కేజీ బీన్స్ని అయితే తీసుకున్నానండి. తీసుకొని దానికి కొంచెం ఫ్రంట్ బ్యాక్ సైడ్ ముచ్చుకెల్లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలను అయితే కట్ చేయాలి. చూసారా, ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి కట్ చేసి ముక్కల్ని. 2 క్యారెట్లని పెద్ద సైజు తీసుకోండి. తీసుకొని క్యారెట్ని శుభ్రంగా కడిగేసి దాన్ని తోలు మొత్తం, అదే స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని తీసేసేసేయండి. తీసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కొంచెం అలా బ్లాక్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసేయండి. అలాగే బ్యాక్ కూడా కొంచెం అలా కట్ చేయండి. కట్ చేసి ఒక్క క్యారెట్ని 2 చీలికలుగా ఈ విధంగా 2 చీలికలుగా కట్ చేయండి. చూసారా, ఈ క్యారెట్ తినడం వల్ల మనకి ఐకి చాలా మంచిదండి, విటమిన్ ఏ అందుతుంది. అంతేగాక మన స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందన్నమాట. అలా చేసిన 2 భాగాలని ఒక్కొక్క భాగాన్ని 4 భాగాలుగా కట్ చేయండి. చూసారా, ఈ విధంగా చేసి దీన్ని సన్నని ముక్కలుగా తరగండి. ఎందుకంటే ఇది కూర మగ్గాలంటే కొంచెం సన్నగా తరిగితేనే త్వరగా మగ్గుతాయి. తరిగిన తర్వాత దీన్ని కూడా ఆ బీన్స్ తరిగినటువంటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ బీన్స్ వల్ల మంచి ఫైబర్ అందిద్ది, మనకు డైజెషన్ చక్కగా అవుతుందన్నమాట. ఈ క్యారెట్ వలన ఐకి మంచి విటమిన్ ఏ అందుతుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి తొక్కు తీసేసి ఈ విధంగా చీలికల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చీలికలు కట్ చేసిన తర్వాత చేతితో ఒక్కసారి అలా నలపండి. అలా నలపటం వల్ల మనం తాలింపులు వేసినప్పుడు విడివిడిగా అయిపోయి ఉల్లిగడ్డ త్వరగా వేగుతుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి నీట్గా సన్నని ముక్కలుగా తరగండి. అలాగే ఒక బాండీ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిపప్పు, మినపగుండ్లు వేసి మంచి అరోమా వచ్చే వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే మంచి అరోమా వచ్చేస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయండి. వేసేసి దీన్ని బాగా మంచి అరోమా వచ్చే వరకు మన తాలింపు గింజల్ని వేయించుకోవాలన్నమాట. చూసారా, వేగుతుంటే లైట్గా అరోమా స్టార్ట్ అయిందండి. అరోమా స్టార్ట్ అయ్యాక కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే మన తాలింపు గింజలు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకునేసి చిటపటలాడివ్వండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేయాలన్నమాట. వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఆ తాలింపు అంతా పట్టేటట్టు కలిగిదిప్పండి. కలిసి ఉల్లిపాయ కొంచెం బాగా వేగాలన్నమాట, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది కూడా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని కూడా తాలింపు అంతా పట్టేటట్టు కలిగిదిప్పండి. చూసారా, ఈ విధంగా కలిగిదిప్పి మన ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక 2 నిమిషాల పాటు వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులో పసుపు, అదేవిధంగా సాల్ట్ రుచికి తగినంత వేసుకొని మన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వీటిని వేయించాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్ని, క్యారెట్ ముక్కల్ని వేసి తాలింపు అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలిగిదిప్పండి. చూసారా, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో అంతా కలిపి ఒక్కసారి మూత పెట్టేసేయండి. ఈ మూత పెట్టడం వలన ఈ క్యారెట్, బీన్ అనేది చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో కలిగి తిప్పుకుంటూ ఈ క్యారెట్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని చక్కగా మగ్గించండి. చూసారా, ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే తయారయ్యాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మరి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ ఈ ముక్కల్ని బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ సాల్ట్ అంతా పట్టేటట్టు కర్రీని ఒకసారి కలిదిప్పుకోండి. చూసారా, ఈ విధంగా చూస్తుంటేనే చూడండి నోరు ఊరిపోతుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో.
బాగా చక్కగా మగ్గాయండి. మగ్గి కొంచెం ఫ్రై అయ్యేటట్టు జాగ్రత్త తీసుకోండి. మగ్గితే కొంచెం మెత్తగా నవలగానే దొరకంగా ఉంటుంది. కొంచెం ఫ్రై అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మగ్గి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ దశలో ఈ మన వెజిటబుల్ ముక్కల్ని సైడ్కి అనేసి మధ్యలో అలా స్పేస్ క్రియేట్ చేసి అందులో ఒక 2 ఎగ్గుల్ని, కావాలంటే మీరు 3 అయినా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో 2 ఎగ్సే ఉన్నాయి, అందుకని 2 ఎగ్గులు మాత్రమే వేసాను. చూసారా, ఈ 2 ఎగ్స్ని వేసేసి ఈ ఎగ్గులకి సరిపడా సాల్ట్ని, అదేవిధంగా కొంచెం సంబార్ కారం ఉంటుంది కదా, సంబార్ కారం అంట మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నులపాయ వేసి మనం నిల్వ పెట్టుకుంటాం కదా, ఆ సంబార్ కారాన్ని వేయాలి. అలాగే కొంచెం లైట్గా ధనియాల పొడిని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. చూసారా, ఈ విధంగా తిప్పుతూ మధ్యలోనే వేడికి కొంచెం కుక్ అవనివ్వండి. ఇదిగో ఈ విధంగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మన కర్రీ మొత్తానికి కలిగి తిప్పుతూ బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా సరే ఎగ్ బాగా ఫ్రై అయితేనే మన కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అందుకని ఓపిక్గా ఎగ్ ఫ్రై అయిందా లేదా చూసుకుంటూ కలిగి తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చి కారము తర్వాత ఇప్పుడు ఎగ్గులో మనం కొంచెం సంబార్ కారం వేసాం కదా, ఆ కారము చక్కగా మన కూరకైతే సరిపోతాయండి. ఒక్కసారి లాస్ట్లో ఎగ్ ఫ్రై అయిన తర్వాత చాలలేదు అంటే ఒకసారి రుచి చూసుకొని కొంచెం ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి. క్యారెట్ మన కంటికి ఎంతో మంచిది, స్కిన్కి కూడా మంచిది. అదేవిధంగా బీన్స్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది, మన డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఎగ్ నిండా ప్రోటీనే ఉండేది, మనకు కావలసిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. వారంలో 2-3 సార్లు చక్కగా చేసుకొని మీరు తినండి, పిల్లలకి పెట్టండి. ఇది రైస్లో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంతో అమోఘంగా ఉంటుంది. రైస్లోనే కాదు, చపాతీ పూరీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. చాలా బాగుంది. కొంచెం నేను ఈ దశలో టేస్ట్ చేసి చూశాను, సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మళ్ళీ ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇలా తయారైనటువంటి మన బీన్స్, క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే, అంతే. మన కర్రీ చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా తయారవుతుందండి. తప్పకుండా చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.